నమస్తే. ఈరోజు పొంగనాలు చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్గా. ఈ ఒక ఫస్ట్ వాయిన వేసానండి. చాలామంది ఇడ్లీ పిండి, దోశ పిండిలో వేసేసుకుంటారు పొంగనాలు. లేదంటే నేను సపరేట్గా మినప్పిండి, ఇడ్లీ రవ్వ, కొద్దిగా బియ్యం పిండి వేసి జీలకర్ర, నువ్వులు, తెల్ల నువ్వులు, ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కోసి జీలకర్ర వేసి ఉప్పు వేసి కలిపేసి పెట్టినానండి. ఇది కుకింగ్ సోడా కొద్దిగా కలిపి ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేశాను అనమాట. పెట్టేసింది. ఇప్పుడు పొంగనాలు వేస్తున్నానండి. ఇలా దోశ పిండి, ఇడ్లీ పిండిల్లో వేయను, ఇలా వేస్తున్నాను నేను. అయిపోయింది ఇది. ఒక్కొక్కసారి 7 వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా ఇందులో ఇలా కొద్దిగా నూనె వేసేసుకొని సెవెన్ మెంబర్స్ అండి నా దీంట్లో ఉండేది పొంగనాల పాత్ర. ఇప్పుడు కొంచెం హెల్తీగా ఉన్నట్టు పెట్టుకోవాలండి. ఇది ఎందుకంటే పొంగుతుంది కాబట్టి పెద్దగా అవుతాయి. ఇప్పుడు ఇడ్లీ, దోశలే కాకుండా ఇలా పొంగనాలు కూడా చేసుకుంటానండి. ఇది వీక్లీ వన్స్ అట్లా. దీనికి ఎర్రకారము, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి బాగా బాయిల్ చేసి పెట్టాలండి. ఇది మూత పెట్టేస్తాను అనమాట. మూత పెట్టి కొద్దిగా సిమ్లో పెడితే చక్కగా వేగుతాయి. ఇలా వేగుతాయండి దూరగా, లేకపోతే మాడి ఇది అయిపోతుంది. ఇది వస్తుంది. కొద్దిగా దీంట్లో పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఎర్రకారానికి దీనికి కాంబినేషన్ ఇదే కారం అనమాట. కాస్త బాయిల్ చేసి ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి బాయిల్ చేసి ఉప్పు వేసి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇది అంతే. ఇంకా దీనికి ఏం తిరగమూత కానీ తాళింపు కానీ ఏదన్నా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఒకసారి చేసేస్తే సరిపోతుంది. ఇది కారం చట్నీ అండి. ఈ పొంగనాలకు కాంబినేషన్ అన్నమాట.